కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన 2 రోజుల తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాని కలిసి తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ నాయకుడు కేజ్రీవాల్ అధికార విలాసాల పట్ల తనకు ఎటువంటి మోజు లేదని, ఆసక్తి లేదని సంకేతాలిచ్చారు. ఆయన 2013 డిసెంబర్లో తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ టైంలో ఆయన అధికారాన్ని చేపట్టిన 18 రోజులకే రాజీనామా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గద్దెదింపిన కేజ్రీవాల్ సిద్ధాంతాలకు అంకితమైన రాజకీయవేత్తగా తమ ప్రభుత్వం తెచ్చిన జన లోక్పాల్ బిల్లు అసెంబ్లీలో వీగిపోవడంతో రాజీనామా చేశారు. తిరిగి ప్రజల తీర్పు కోరారు. అప్పట్లో ఆయన ప్రభుత్వానికి బయట నుంచి కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అధికారంలో 2 పర్యాయాలు కొనసాగిన తర్వాత కేజ్రీవాల్ అనుసరిస్తున్న ఆదర్శాలు, సిద్ధాంతాలను గమనిస్తే పొంతన లేదనిపిస్తోంది. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు తిరిగి ప్రజల తీర్పును కోరుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 6 నెలల పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లరాదని, ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయరాదన్న షరతు విధించింది. సిబిఐ, ఈడీ కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలన్న కోర్టు ఆదేశంపై ఆప్ నాయకులు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఆయనకు తగిన నివాసాన్ని కేటాయిస్తేనే ఖాళీ చేస్తారని స్పష్టం చేశారు. ఆయన ప్రస్తుతం ఒకే నివాసంలో కొనసాగుతున్నారు. దాని పేరే శీష్ మహల్. దేశంలో 6వ అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకునిగా ఆయనకు తగిన నివాసాన్ని కేటాయించాలని ఆప్ నాయకులు కోరారు. ఆయనకు Z+ భద్రత ఉంది. ఆయన మెగసెసే అవార్డు పొందారని, దానికి తగినట్టుగా నివాసం ఉండాలన్నది వారి అభిప్రాయం. ఆయన ఖాళీ చేయాలంటే అందుకు తగిన నివాసాన్ని చూపే బాధ్యత మోదీ ప్రభుత్వంపైనే ఉందని ఆప్ కార్యకర్తలు అంటున్నారు. జైల్లో 6 నెలల పాటు అవినీతి ఆరోపణలపై గడిపి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ జీవితం తిరిగి యథాస్థానానికి వచ్చింది. ఆయన తన ప్రతిష్టను నిలుపుకోవాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా సామాన్యులకు దగ్గరగా ఉండే నివాసంలో ఉండాలన్నది ఆయన అభిమతం. తనకు లభించే కొన్ని సదుపాయాలను వదులుకోవాలని కూడా ఆయన అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి, సామాన్యుల్లో కలిసి జీవించేందుకు ఆయనకు ఎటువంటి సమస్యలు లేవు. గతంలో మాదిరిగా NGOలా పనిచేసేందుకు ఆయన ఇష్టపడుతున్నారు. తన రాజకీయ వారసురాలిగా భార్య సునీతను ప్రకటించాలని చాలా మంది కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. మధ్యతరగతి వర్గాలకు ఎటువంటి ఆగ్రహం కలిగించకూడదని ఆయన తన భార్యను అత్యున్నతమైన సీఎం పదవికి ఎంపిక చేయలేదు. అందుకు బదులుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో MA పట్టభద్రురాలైన ఆతిషిని ఎంపిక చేశారు. ఆమె ఆ పార్టీకి చోదక శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోని స్కూల్స్ లో ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆ సంస్కరణలతో ఆమె ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ద్వారా మధ్యతరగతి మహిళలకు నెలవారీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేశారు. ఢిల్లీలోని మహిళల ఓట్లు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక మహిళను సీఎంగా నియమించడం వల్ల, కేజ్రీవాల్ రాజీనామా వల్ల ఆప్కి ప్రజాదరణ లభిస్తుందా? 4వసారి తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కేజ్రీవాల్ సమర్థవంతంగా వినియోగించుకోగలరా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ రాజీనామా, ఆయన స్థానంలో ఆతిషి ప్రమాణ స్వీకారం వంటి పరిణామాలను బీజేపీ పట్టించుకోవడం లేదు. కేజ్రీవాల్ డ్రామాను ప్రజల ముందు ఉంచడం కోసం బీజేపీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకుండా ఆప్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చడం వల్ల ప్రజల్లో స్పష్టమైన సంకేతాలు వస్తాయని బీజేపీ కలవరపడుతోంది. కేజ్రీవాల్ కి సమవుజ్జి ఎవరు బీజేపీలో లేరు. బీజేపీ అధ్యక్ష పదవికి 3 మార్చారు. తమకు ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరూ లేరని బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా అంగీకరించారు. ఈ వాదాన్ని బీజేపీ నాయకులు తోసిపుచ్చారు. ఢిల్లీ అవిభక్త మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉందని, 2022 నవంబర్, డిసెంబర్ మధ్య జరిగిన ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ బీజేపీకి 20 సీట్ల కంటే ఎక్కువ రావని ప్రచారం చేశారని, కానీ 102 సీట్లతో బీజేపీ కేజ్రీవాల్తో సహా అందరినీ ఆశ్చర్యపరిచిందని బీజేపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని గురించి ప్రజలకు పరిచయం చేయదని వారు పేర్కొంటున్నారు. గెలిచిన సభ్యులే తమ నాయకుడిని ఎన్నుకుంటారని వారు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు హస్తనలో హాట్ టాపిక్ గా మారింది. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించకుండానే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్లామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఒడిశా, అస్సాం,
అలాగే మహారాష్ట్ర చివరికి ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో కాబోయే సీఎం పేరు ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లామని, ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బాగానే పనిచేస్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో ఏముంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. భవిష్యత్తులో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే స్మృతి ఇరానీ ఢిల్లీ సీఎంగా పదవి స్వీకరిస్తారని టాక్ వినిపిస్తోంది.